మీ పేరేంటి మేడం? నా పేరు పల్లవి. పల్లవి. ఏంటి, ఏం చదువుకున్న, క్వాలిఫికేషన్ ఏంటి? నాది MCA BA చేశాను. నేను ఇక్కడ స్లేట్ లో 3 years నుంచి పనిచేస్తున్నాను. ఏంటి సబ్జెక్ట్ ఏంటండి? అది హై స్కూల్ మ్యాథ్స్ అండి. 8th class 9th class చెప్తారు. 8th class 9th class మ్యాథ్స్ చెప్తారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ బిజినెస్ అండి. బిజినెస్ అండి. పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు 2 పాపలండి. 2 పాపలే. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక శుభవార్త చెప్పారండి నాకు. మా 2 ఆడపిల్లలు ఆడిముత్యాలలాగా. వాళ్ళలో నాకు బాబు లేడు అని అది వాళ్ళని ఈక్వల్ రైట్స్ తో పెంచుతున్నాను. వాళ్ళ సమానత్వంగా అన్నిటితోని సమానంగా పెంచుతున్నాను. మీ చిన్నప్పుడు ఉన్న అమ్మా నాన్నల ఆ వయసులో ఉన్న మహిళలకి ఇప్పుడున్న మహిళలకి మీకు ఏమైనా తేడా చెప్పగలరా? మేము చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే మా అమ్మా నాన్నలు ఇది పరిధి అనేది ఇంతే అడ్డుతో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడే ప్రజెంట్ జనరేషన్ కి మనం అలా అడ్డు చెప్తే మనకు తెలియకుండా ఏదో తప్పులు చేస్తుంటాం. దానికంటే ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనేది అవగాహన తెలుస్తుంది. వాళ్ళు ఎదుటి మనిషిలోని వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారు. మా చిన్నప్పుడు ఏంటి అంటే అంత లౌకికం తెలియక తప్పులు తెలిసే వాళ్ళకి కాదు. ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే అట్లా ఆపితే ఇంకా ఎక్కువ తప్పులు చేస్తారు. వాళ్ళకి చనువు ఇస్తూనే, స్వాతంత్రం ఇస్తూనే, వాళ్ళకి స్వేచ్ఛను ఇస్తూనే వాళ్ళు దాని వల్ల వచ్చే అవాంతరాలు ఎలా ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు స్వతంత్రం ఇవ్వాలి, కానీ దాన్ని ఒక పరిధిలో పెట్టి ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే పిల్లలకి ఏ ఆపద ఉండదు, తల్లిదండ్రులు కూడా స్వేచ్ఛగా ఆనందంగా పిల్లలు ఏ రాత్రి వచ్చినా కానీ నిర్భయంగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాబోయే మహిళలకి అంటే నేను అనుకోవడం 18 years నుంచి అంటే 18 ఏళ్ళ పై తర్వాత మీ సందేశం ఇవ్వగలరా? ఎలా ఉండాలి సమాజంలో? ప్రతి ఒక్క మహిళ కోరుకునేది అంటే వాళ్ళకి సమానత్వం, మగ పిల్లవాళ్ళతో సమానత్వం ఉండాలి అని కోరుకుంటారు. దానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. సమానత్వం ఉండాలి, కానీ ఆ సమానత్వంలో ఏంటి అంటే మన పరిధి మనం చూసుకొని మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చూసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రి ప్రతి ఒక్క అమ్మాయికి ప్రోత్సహిస్తుంది. ఇవాళ జనరేషన్లో ఎట్లా అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే జాబ్లు ఎక్కువ చేస్తున్నారు. బయట అయినా సరే ఏ తల్లిదండ్రులు వాళ్ళని ఆపట్లేదు. అర్ధరాత్రి పోయి వచ్చినా కానీ స్వతంత్రంగా పోయి మంచి హ్యాపీగా వస్తున్నారు. కాబట్టి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏ జనరేషన్ తీసుకోండి, స్వతంత్రం తీసుకోండి, కానీ దానివల్ల ఎటువంటి దారి తప్పకుండా కరెక్ట్ మార్గంలో పోయి తల్లిదండ్రులను సంతోషంగా పెట్టాలి, నీ తోటి వారిని సంతోషంగా పెట్టాలి. చాలా బాగా చెప్పారు మేడం. నమస్కారం. మీ పేరు మేడం? కృష్ణవేణి. కృష్ణవేణి. ఏంటి, ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు మీరు? నేను స్లేట్ ద స్కూల్లో తెలుగు భాషోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. తెలుగు టీచర్ గా పనిచేస్తున్నాను. ఏ క్లాసులు చెప్తారు? నేను 7, 8 తరగతులకు బోధిస్తానండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ ఫార్మసిస్ట్. ఓకే. మరి పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ఇద్దరు. ఏంటంటే ఇద్దరు అబ్బాయిలా అమ్మాయిలా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మరి ఒక అబ్బాయి మంచి మీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ ఇద్దరిని సమానంగా చూస్తున్నారా? ఖచ్చితంగా ఇద్దరిని సమానంగానే చూస్తాను. బాబాయినా పాపైనా సమానమే. వాళ్ళకన్నీ సమానంగానే చూస్తాను. వాళ్ళు సమానంగానే పెరగాలి, సమానంగానే ఉండాలి. అంతే. మరి మీరు పెరిగినప్పుడు మీ అమ్మా నాన్నలు ఎలా పెంచారు? మీ పెంపకంలో ఏమైనా తేడా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అవును. నేను పుట్టి పెరిగింది పల్లెటూరులో. ఇప్పుడు మా పిల్లలు పెరుగుతున్నది పట్టణ ప్రాంతంలో. ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది. పెంపకంలో కూడా తేడా ఉంది. అమ్మా నాన్నలు అప్పుడు పెంచే రోజులు వేరు, ఇప్పుడు తల్లిదండ్రులు పెంచే రోజులు వేరు. చాలా వరకు వ్యత్యాసం అనేది పెంపకంలో వచ్చింది. ఎలా వచ్చిందంటే పెరిగే విధానం కానీ, వాళ్ళు పెరుగుతున్న విధానం అంటే ఆ రోజుల్లో మాకు సెల్ ఫోన్లు లేవు, మాకు బడికి వెళ్ళాలి, కంప్యూటర్లు లేవు. మేము బడికి వెళ్ళాలంటే 6-7 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లే వాళ్ళం. ఇప్పుడు ప్రతిదీ వాళ్ళకి కాళ్ళ ముందుకే వస్తుంది. ప్రతి సుఖం కూడా వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళకి దొరుకుతున్నాయి. ప్రతిదీ కూడా చాలా మంది ఏమన్నారు, మహిళలకే ఎక్కువ హక్కులు ఉన్నాయి, అన్ని చట్టాలు కూడా మహిళల వైపే అంటున్నారు. నిజమంటారు? అది సరికాదు. ఇద్దరికి ఈక్వల్ గానే ఉన్నాయి. మహిళలకే అని ఏమీ లేదు. ఇంతకు ముందు మహిళలకు తక్కువ ఉండేవి ప్రతి దాంట్లో. ఇప్పుడు కొంచెం ఈక్వల్ రైట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తున్న అంటే యంగ్స్టర్స్ ఆడపిల్లలను చూస్తున్నారు కదా, కొంతమంది పిల్లలు వద్దనుకుంటున్నారంట. అందుకే అంటే స్టాలిన్ గారు మన తమిళనాడు ముఖ్యమంత్రి పిల్లలను కనండి, చంద్రబాబు నాయుడు గారు పిల్లలను కనండి అంటే పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదటండి కొంతమంది. అది వాళ్ళు ఆలోచించే విధానంలో తప్పు. పిల్లల్ని కనాలి కదా, పిల్లల్ని కనకపోతే భవిష్యత్తు ఎలా జరుగుతుంది, భావితరాలు ముందుకెలా వెళ్తాయి,
ప్రపంచం ఎలా సాగుతుంది, పిల్లల్ని కనకపోతే పిల్లల్ని కనాలి కదా, సృష్టి ముందుకు వెళ్ళాలి కదా, పిల్లల్ని కనాలి, వాళ్ళని సరైన రీతిలో పెంచాలి తల్లిదండ్రులు. అంతేగాని కనకూడదని భయపడిపోవడం అనేది తప్పు. కనాలి, వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. అలా నడిపించకపోతే అది తల్లిదండ్రులు తప్పు. ఇంకా ఆడవాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటున్నారు అంటే ప్రస్తుతం డ్రెస్సింగ్ స్టైల్ అది వ్యక్తిగతం సార్ పూర్తిగా. అయితే మన సంస్కృతికి భిన్నంగా మాత్రం ఉండకూడదు. ఏదైనా మనం ధరించేది మన భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉంటే అది బాగుంటుంది. అంతేగాని పాశ్చాత్య సంస్కృతిని మనము ఆపాదించుకోకూడదు. ధరించాలి, దానికి కొన్ని పరిధులు పరిమితులు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ధరిస్తే అందరికీ సుఖం, మంచిది. ఎప్పుడన్నా మీ పాప అన్నయ్యని అదే బ్రదర్ని ఎక్కువ చూస్తుంది, అమ్మ నువ్వు ఎక్కువ బాబుని ఎక్కువ చూస్తున్నావు, అన్నయ్యని నన్ను తక్కువ బాగా చూడలేదు అలా అంటదా అన్న? అనదు, ఎందుకంటే అలాంటి స్థితి నేను ఎప్పుడు కల్పించలేదు కదా. కల్పిస్తే వాళ్ళకి అలాంటి ఆలోచన వస్తదేమో. అలాంటి స్థితి నేను ఎప్పుడు కల్పించలేదు. ఇద్దరిని సమానంగానే చూస్తాను అన్నిట్లో కూడా. మీరు తెలుగు టీచర్ అనిపించుకున్నారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ పేరమ్మా? నా పేరు శ్రీవాణి అండి. శ్రీవాణి, ఏ సబ్జెక్ట్ మీరు టీచ్ చేస్తున్నారు? నేను ఇక్కడ భాషా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. తెలుగు భాషా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఏ క్లాసులు చెప్తున్నారు? ఇక్కడ నేను 8, 9, 10 తరగతులకి టీచ్ చేస్తున్నాను. ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలను చూస్తున్నప్పుడు, అంటే ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నా? అంటే ఏంటి, ఇలా ఉండండి, ఇలా ఉండండి. మీరు ఎలా పెరిగారో మీకు తెలుసు, అమ్మ నాన్నలు మీకు ఏం చెప్పారో తెలుసు, ఇప్పుడు మీ పిల్లలకు ఏం చెప్తున్నారో తెలుసు. మీరు ఏం చెప్తారు ఇప్పుడు, ఏమైనా ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్తున్నానంటే సార్, చెప్పదలుచుకుంటున్నానంటే, ఆడపిల్ల అంటే అబల అని అనుకునేవాళ్ళు సార్ ఇంతకు ముందు. కానీ ఆడపిల్లలు అబలలు కాదు, మహిళలు మహారాణులు అనే స్థాయికి ఎదిగారు పిల్లలు ఇప్పుడు. అందుకే నేను ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో ఉండాలి, అన్ని హక్కులు ఉండాలి, స్వాతంత్రం, స్వేచ్ఛ అన్ని ఉండాలి. దీంతో పాటు మన సంస్కృతిని కూడా మనం కాపాడుకుంటూ ముందు తరాలకి అందించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు చూస్తుంటే మహిళా హక్కు ఇంకా ఈ వర్క్ చేసి ఇంకేమైనా హక్కులు కావాలని కోరుకుంటున్నారు? ఇంకేమైనా గవర్నమెంట్ కానీ లేదంటే ఇంకేదన్నా అంతర్జాతీయంగా ఇంకేమైనా హక్కులు కావాలా ఆడవాళ్ళకి? హక్కులు అంటే ఇప్పటికే అన్ని ఉన్నాయి సార్. సమానమైన హక్కులు మనకి భారత ప్రభుత్వం కానీ ఎక్కడైనా కల్పిస్తుంది. దాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. అది ఉన్నాయి కానీ అందరికి అందుబాటులో అవగాహన కూడా రావాలి. అందుబాటులో రావాలి. అవగాహన రావాలి అంటే ప్రతి పిల్లలు కూడా, ప్రతి ఆడపిల్ల కూడా చదువుకోవాలి, పై చదువులు చదవాలి. ఆ ప్రాంతాల్లోనే కాకుండా ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి అట్లా వెళ్తూ ఉండాలి. మేడం, మీ పేరేంటి మేడం? సాయిప్రియ. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు? నేను కూడా తెలుగు భాషా ఉపాధ్యాయురాలు. ఓకే, మరి అప్పుడు ఆడవాళ్ళు పనిచేసే పనితీరు, ఇప్పుడు ఆడవాళ్ళు పనిచేసే తీరు చూస్తున్నారు కదా. సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ ఫారిన్ వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు. ఇవన్నీ చూస్తుంటే మరి ఆడవాళ్ళకి ఒక సమాన స్థితికి వచ్చేసింది, వాళ్ళ హక్కులన్నీ వచ్చినాయి అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మన ఆడవాళ్ళు ఎలా ఉందా, అంటే వాళ్ళ యొక్క ప్రగతి ఎలా ఉందంటారు? మీ చిన్నప్పటికి మీ అమ్మగారు, మీది ఇప్పుడున్న జనరేషన్? అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఇంకా ఈ విధంగానే ఆడవాళ్ళు వాళ్ళ అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని ఇలాగే ముందుకు వెళ్ళాలనేసి ఆశిస్తున్నాను సార్. ఆశిస్తున్నారు. మీకు ఎంతమంది అండి పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు? అబ్బా, ఏమనిపిస్తుంటుంది మీకు అప్పుడప్పుడు? ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ పర్వాలేదు సార్, నేను కూడా సరైన పెంపకంలో పెంచాను అనిపిస్తుంది. 2 అబ్బాయిలు కూడా చక్కగా సెటిల్ అయిపోయారు, ఎలాంటి దురలవాట్లు లేవు, బానే ఉన్నారు. విషయం అంటే మీకు 2 ఆడపిల్లలు మీ ఇంటికి వస్తారు ఫ్యూచర్ లో? వస్తారు, 2 ఆడపిల్లలు. అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు ఇంకా ఇలా ఉండండి అని మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలరా? అమ్మ, మీరు కొంతమంది ఏమన్నా చెడు అలవాట్లు కానీ, సరిగ్గా నిద్రపోవడం కానీ, సెల్ అలవాట్లు కానీ, అటువైనా కొత్త, అంటే ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలకి పైలట్లు అవుతున్నారమ్మా, పైలట్లు అవుతున్నారు. మిలిటరీలో కూడా వాళ్ళకి స్థానాలు ఇచ్చారు. మీకు షిప్లు కూడా నడుపుతున్నారంట. మరి బస్సు డ్రైవర్లు, ఆటోలు, అన్నింటిలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ స్వేచ్ఛను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి. దాన్ని ఎక్కువగా విచ్చలవిడితనం అనేది రానియకుండా చూసుకుంటే హద్దుల్లో ఉండి ప్రవర్తిస్తూ చక్కగా ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే కొంతమంది స్టాలిన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే పిల్లల్ని కనమని అంటున్నారు. అంటే ఎందుకు, అంటే వీళ్ళు ఆడపిల్ల లేకపోతే ఎవరిదో మొత్తానికి పిల్లల్ని కంటే ఇష్టపడలేదండి, అదేమన్నా చెప్పగలరా? అంటే ఈనాటి యువత అలా అనుకుంటున్నారు. అంటే మాకు స్వేచ్ఛ కరువైపోతుందేమో,
పిల్లలు పుడితే పిల్లల్ని చూసుకోవడంలోనే సరిపోతుంది, మేము ఉద్యోగ నిర్వహణ చేయలేము అలా అనుకుంటున్నారు. కానీ అది సరైనది కాదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు కూడా అంత స్ట్రెస్ తో కూడినే ఉంటుంది సార్ వాళ్ళకి. ఓకే. అంటే ఆ స్ట్రెస్ కి గురై వాళ్ళు అంత టైం కూడా ఇవ్వలేకపోతామేమో అనే ఒక ఆలోచన కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. అందుకు పిల్లలు కనటం కొద్దిగా వద్దనుకుంటున్నారు. వద్దని అనుకుంటూ కానీ ఉండొచ్చు. అది సరైన ఆలోచన కాదు. కాదులేండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో నాకు తెలిసినంత వరకు ఒకళ్ళు కొద్దిగా లీవ్ పెట్టి, అంటే ఎస్పెషల్లీ చూసుకోవచ్చు. ఆడవాళ్ళు ఇంట్లో పెడితే ఎలా ఉంటుందంటారు? ఆడవాళ్ళు లీవ్ పెట్టి పిల్లల్ని కంటే ఎలా ఉంటుందంటారు? అందుబాటుగా అలాంటి వెసులుబాటు ఈ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది సార్. అది అవునండి. తప్పకుండా భారత ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అలాంటి వెసులుబాటు కల్పిస్తుంది. ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి, ప్రభుత్వ జాబ్స్ మెటర్నిటీ కానివ్వండి. లీవ్స్ కంపల్సరీ Compulsory కాబట్టి ఇస్తున్నారు. వాళ్ళు వాటిని ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలి. చక్కగా ముందుకెళ్ళొచ్చు. వాళ్ళ అభిప్రాయం ఒకటి తప్పు వాళ్ళది. అదే. పిల్లల్ని కనకూడదు అనుకోవడం తప్పు. నిజంగా. ఇదండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలతో మాట్లాడాము. వాళ్ళు ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉండాలి, రాబోయే తరాలకి ఏమేమి హక్కులు ఉండాలి, ఇవన్నీ కూడా చక్కగా వివరించారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.